శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 30వ అధ్యాయము. ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో విన్న వారందరిపైన సాయినాథుని అనుగ్రహం ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని మొదలు పెడదాము. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతం చెప్పుకుందాము. దయామయుడు భక్తవత్సలుడు నగు శ్రీ సాయికి నమస్కారము. వారి దర్శన మాత్రముననే భగవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపం వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారం కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్ల నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణుల వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనుల మగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టముల పాలై సాయి నీ విధముగా ప్రార్థించు వారి మనసు శాంతించి బాబా కటాక్షము చేయవారు సంతుష్టి నొందెదరు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథంను వ్రాయగలిగినని చెప్పుకొనెను. లేకునచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయమును గాని ఆరాటము గాని పొందనేలా. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కర్లేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకుల మనుకొనువారు ఈ కథలు నిష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలను కొందరు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకిది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడచ్చటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి బాబా వద్దకు పొమ్ము, నీ మనసు శాంతి వహించుననెను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు, శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబక్ నాసిక్ జిల్లా వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంత కాలము వేకువజామున స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునిపటి వలనే అశాంత మనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలననుకున్నచో ఆ యోగియే గాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే.
వారిలో ఏమీ భేదము లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది ఉత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు నర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగెను. శ్యామ మృక్కు. కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుండగా ఒక అతిథి అతని షిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికి వచ్చెను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూదుము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలో సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదాలపై పెట్టెదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరిచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచట మకాము చేశాను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కులు చెల్లించకపోవటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగు చేయుచున్నదనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యం చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములనచట పెట్టి తన మొక్కులను చెల్లచేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వానిని ఆమోదించుమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వని పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెదకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడికి పోవలెనని గొప్ప కుతూహలంతో నుండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవ్వరు, ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగాను. మాది షిరిడి. నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడి నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగలించుకొనెను. ప్రేమచే మైమరచెను. వారు సాయి లీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడి చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనసు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చంచలతత్వము అంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనసులో ఇట్లా అనుకొనెను. ఏమి అద్భుత శక్తి! బాబా ఏమీయూ పలుకలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు. ఆశీర్వచనములైనా పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమున కంతు లేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుశాల్చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నం నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు. కానీ బాబా స్వప్నములకు కాల నియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ను తీసుకొని రమ్మనెను. ఒక టాంగాను తీసుకొని కాకా రహతా వెళ్ళెను.
కుశాల్ చంద్ను కలిసి కొని బాబా చెప్పిన వార్త అందజేశాను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్నం భోజనానంతరము నిద్రపోచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మని నందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పాను. తను గుర్రము అచట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాను. కుమారుడు ఊరు బయటకు పోయేసరికి దీక్షిత్ టాంగాను తీసుకొని వచ్చాను. కుశాల్ చంద్ను తీసుకొని రావలసినదని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చొని షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామలీల్. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించాను. కానీ అతనికి వారెచట కలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలెనని మనమనం నిశ్చయించాను. కానీ చిరునామా తెలియకుండుటచే చేయుటకేమీ తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూచిన మహంతు ముఖ లక్షణంలి పటంలోనున్న వానితో సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాల్యము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మనం రోజు బాబా పారాయణంతో పాటు షిరిడి సాయిబాబా సూక్తులను కూడా వింటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: ఒక చంటి బిడ్డని తొడపై కూర్చొని మలమూత్రములను వదిలితే ఏం చేస్తావు? తొడను నరుకుతావా, బిడ్డను నరుకుతావా? కొన్ని విషయాలను ఓర్చుకోక తప్పదు. నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను నీ ఇంటికి వచ్చి నిన్ను చూశాను. సమయానికి నీకు ఎవరూ సహాయపడరు. నీకు ఏమి కావలసినా నన్నే అడుగు, నా దగ్గర నుంచే తీసుకో అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Guru